హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ నవంబర్ 29 షిఫ్ట్ 1లో వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దామండి. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మా వెబ్సైట్ www.gjptelugu.inలోని మనకి రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకోండి. కోడింగ్ డీకోడింగ్లో కంపల్సరీగా 2 to 3 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా అడగడం జరుగుతుంది. అలాగే డైస్ ప్రాబ్లంలోని ఖచ్చితంగా ఒకటి అడగడం జరుగుతుంది. అలాగే బ్లడ్ రిలేషన్స్లోని ఒకటి అడగడం జరుగుతుంది. అలాగే ఇంకా మనకి కొన్ని టాపిక్స్ చూసుకుంటే ఒకసారి చూడండి. ఇప్పుడు రీసెంట్గా ఇది వెన్ డయాగ్రామ్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. అంటే మనకి సిలాజిజమ్స్లో కూడా మనం వెన్ డయాగ్రామ్స్ యూస్ చేస్తాం కదా, సిలాజిజమ్స్ నుంచి వస్తుంది. అలాగే ఈ వెన్ డయాగ్రామ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే నెంబర్ సిరీస్, ఎనాలజీ నుంచి కంపల్సరీగా వస్తుంది. అలాగే రీజనింగ్ సిరీస్ ఉన్నాయి కదా, ఆ సిరీస్ నుంచి అయితే ఒక 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయి అవి కూడా. సో రీజనింగ్ పేపర్ చూసుకుంటే మనకి ఓవరాల్గా ఈజీగా ఉంటుందండి. సో అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ ఖచ్చితంగా 22 పైనే ఆన్సర్ చేయాలి కరెక్ట్గా. సో తప్పకుండా 22 అయితే చాలా చాలా ఈజీగా ఉంటున్నాయి. సో ఆ 22 మాత్రం కంపల్సరీగా తెచ్చుకోవాలి. ఓకేనండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఒక కోడ్ లాంగ్వేజ్లో టీచర్ని GVZXSVI కింద రాస్తే స్టూడెంట్ని ఏమని రాస్తారు అంటున్నారు. క్లియర్గా చూసుకోండి. టీచర్ కోడ్ వచ్చేసి మనకి GVZXSVI. చూసుకోండి, ఇవి యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ కాకపోయినా మోడల్ అండి. క్లియర్ చూడండి. ఇప్పుడు ఎలా ఇస్తున్నారు కోడింగ్ అది మీరు అబ్జర్వ్ చేయాలి. అది మీరు ఎగ్జామ్లో మీకు అది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, టీ కోడ్ G, ఈ కోడ్ V. ఫస్ట్ అయితే ఇదే చూసుకోవాలి. ఏంటి, ఈ ఆల్ఫాబెట్ కోడ్ ఇదే అవ్వచ్చు అని ఫస్ట్ పాసిబిలిటీ అయితే ఇది చూస్తాం మనం. నెక్స్ట్ ఒకవేళ అది అవ్వకపోతే, అక్కడ మనకి ఏమీ కరెక్ట్గా కనిపించకపోతే అప్పుడు మనం మారుస్తాం అనమాట. బట్ మనకి ఇక్కడైతే మన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో అయితే స్ట్రైట్గానే ఇచ్చేస్తున్నారు ఆల్మోస్ట్. సో దీనికి ఇది క్లియర్ కనిపిస్తుంది. ఏంటి, టీకి G, ఈకి V, ఏకి Z అనగానే మనకు అర్థమైపోతుంది ఏంటి, ఆల్ఫాబెట్ పెయిర్స్ అంటాం. వీటిని ఆల్ఫాబెట్ పెయిర్స్ అంటాం. అంటే ఏంటి, ఏ స్టార్టింగ్ ఉంది, Z ఎండింగ్లో ఉంది, దీని కోడ్ ఇది అవుతుంది అనమాట. B ఉంది, తర్వాత ముందున Y ఉంది. సో B కోడ్ Y అవుతుంది అనమాట. వీటిని ఆల్ఫాబెట్ పెయిర్స్ అంటాం మనం. వీటిని యాక్చువల్లీ గుర్తుపెట్టుకోవచ్చు. AZ అంటే అమెజాన్ అని, BY అంటే బాయ్ అని, అలా మనకి కొన్ని ఉన్నాయి. మొత్తం అన్నిటికీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ఉన్నాయన్నమాట. మనం ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్ వీడియో చేసాం, ఒకసారి చూడండి మీకు క్లారిటీ వస్తుంది. రైట్. సో చూడండి, ఇప్పుడు IR ఉంది, ఇన్ఫ్రారెడ్ అని, అలాగే EV ఈవ్ అని, HS హిజ్ అని, కాక్స్ అమెజాన్, ఈవ్, GT రోడ్, TG కదా GT రోడ్ అని, అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తాం, సింపుల్గా స్టూడెంట్ కోడ్ అడిగారు. స్టూడెంట్ ఏంటి, ఎస్ కోడ్ ఏంటి, క్లియర్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడే కనిపిస్తుంది మన క్వశ్చన్లోనే ఉంది. HIS అనమాట, హిస్ అంటాం. అంటే HSని గుర్తుపెట్టుకోవడానికి మనం HS పలుకుంది కదా, హిజ్. టీకి ఆల్రెడీ చెప్పాను, GT రోడ్. యూకి ఫన్ అండి, FUN ఫన్. ఇక్కడ FUని గుర్తుపెట్టుకోవాలన్నమాట. FU అనేవి FQ, యూకి F ఆల్ఫాబెట్ పేర్స్ అవుతాయి. సో యూకి ఏంటి, F అనమాట. DW, ఈకి ఈవ్ చెప్పాం, ఎన్కి M అనమాట. MN అంటే మ్యాన్ అనుకోవచ్చు. మీరు ఏమైనా సరే, కొత్తది ఏమైనా సరే, మీకు నచ్చింది ఏమైనా ఉంటే మీరు పెట్టుకోవచ్చు అనమాట. టీకి చెప్పుకున్నాం ఆల్రెడీ, GT రోడ్. సో ఆన్సర్ ఏమవుతుందండి, HGFWVMG ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకోండి, వెన్ డయాగ్రామ్లో ఒక ఈజీ క్వశ్చన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇదే కాదు, బట్ మోడల్ ఇది మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ మోడల్ వచ్చిందనమాట. చూడండి, ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఈ సర్కిల్ వచ్చేసి ప్లేయర్స్ని రిప్రజెంట్ చేస్తాయి, ఈ ట్రయాంగిల్ వచ్చేసి డాక్టర్స్ని రిప్రజెంట్ చేస్తాయి, ఈ రెక్టాంగిల్ వచ్చేసి ఆర్టిస్ట్ని రిప్రజెంట్ చేస్తాయి. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, విచ్ నెంబర్డ్ స్పేస్ ఇన్ ది డయాగ్రామ్ రిప్రజెంట్స్ డాక్టర్స్ హూ ఆర్ ఆల్సో ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్. సో ఏంటి, 3 అయ్యే నెంబర్డ్ స్పేస్ ఏది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఈ నెంబర్డ్ స్పేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నెంబర్ వేసారా అంటే ఈ స్పేస్ మొత్తం ఈ నెంబర్కి వదిలేశారనమాట. అలా. సో ఇప్పుడు ఏమడుతున్నారు, ఏ నెంబర్డ్ స్పేస్ బోత్ డాక్టర్స్, ప్లేయర్స్, ఆర్టిస్ట్ ముగ్గురు కూడా అవ్వాలంటున్నారు. సో ఫస్ట్ సింపుల్గా మూడిటికి కలిపి ఎక్కడుంది
పాయింట్ అంటే క్లియర్ కనిపిస్తుంది మధ్యలో పాయింట్ అని 3 ఈ 3 స్పేస్ అవుతుంది అని అర్థమైపోతుంది క్లియర్గా. ఎందుకంటే మూడిటికి ఇంటర్సెక్షన్, ఇప్పుడు ఇటు సర్కిల్, ఇటు ట్రయాంగిల్, ఇటు రెక్టాంగిల్ 3 కూడా ఇక్కడే కలుస్తున్నాయి, ఈ పార్ట్లో మాత్రమే కలుస్తున్నాయి. అవునా? సో అదే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా సింపుల్గా చేయాలంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ రెక్టాంగిల్కి సర్కిల్కి ఏముంది కామన్గా అని చూడొచ్చు. కామన్గా ఏముంది సర్కిల్కి రెక్టాంగిల్కి? 1 ఉంది అండ్ 3 ఉంది, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవు. బట్ ఏమన్నాడు, అది ట్రయాంగిల్లో కూడా ఉండాలన్నాడు, అంటే డాక్టర్ కూడా అవ్వాలంటున్నాడు. ట్రయాంగిల్లో కూడా ఉన్నది ఏంటి, 1 3? 3 మాత్రమే ఉంది, రైట్? 3. సో అంటే జస్ట్ ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం జస్ట్ అలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. ఓకే, సో ఎందుకంటే చాలా ఈజీ, చూస్తేనే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సిలాజిజమ్స్ నుంచి ఖచ్చితంగా మనకి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుందన్నమాట. ఓకే, సో చూడండి, స్టేట్మెంట్స్ ఇస్తారు 2, కన్క్లూజన్స్ ఇస్తారు 2. ఏ కన్క్లూజన్ ఫాలో అవుతుంది? ఒకటే ఫాలో అవుతుందా? కన్క్లూజన్ 1 ఫాలో అవుతుందా? 2 ఫాలో అవుతుందా? లేదా 2 ఫాలో అవుతున్నాయా? లేదా 2 ఫాలో అవ్వట్లేదా? అలా ఉంటాయన్నమాట ఆప్షన్స్ మనకి. ఓకే, సో చూడండి, సమ్ ఫ్లేవర్స్ ఆర్ వెజిటబుల్స్ అన్నారు. కొన్ని ఫ్లేవర్స్ వచ్చేసి, కొన్ని ఫ్లేవర్స్ అంటే ఎఫ్ అంటున్నాను, కొన్ని ఫ్లేవర్స్ వచ్చేసి వెజిటబుల్స్ అంట వి అంటున్నాను. సమ్ వెజిటబుల్స్ ఆర్ లీవ్స్, కొన్ని వెజిటబుల్స్ వచ్చేసి లీవ్స్ అంట ఎల్ అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు కన్క్లూజన్, నో ఫ్లేవర్స్ ఆర్ లీవ్స్. ఒక్క ఫ్లేవర్ కూడా లీవ్ కాదంటున్నాడు, ఒక్క ఫ్లేవర్ కూడా లీఫ్ కాదంటున్నాడు. అవుతుందా అండి? అవ్వచ్చు, చెప్పలేము. కానీ మనం అవ్వదు అని చెప్పలేము, అవుతుంది అని కూడా చెప్పలేము. ఓకే, బట్ ఇక్కడ ఏంటి, మనం ఏదైతే షూర్గా ఉన్నామో దాన్నే చెప్పాలి మనం. ఓకే, అదే ఫాలో అవుతుందని చెప్పాలి. ఓకేనండి, సో నో ఫ్లవర్స్ ఆర్ లీవ్స్ అంటే మనం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనే ఛాన్స్ ఉంది. ఓకే, సో మనం ఇది ఫాలో అవుతుంది అని అయితే చెప్పలేం. సమ్ ఫ్లవర్స్ ఆర్ లీవ్స్ అంటున్నాడు, కొన్ని ఫ్లవర్స్ లీవ్స్ అంటున్నాడు, అది కూడా ఏంటి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అవునా? ఇప్పుడు ఫ్లవర్కి లీవ్కి కూడా ఇక్కడ కూడా మనం లీఫ్ వేసుకోవచ్చు యాక్చువల్లీ, లీవ్స్. అవునా? సో అక్కడ ఫ్లవర్ లీఫ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ ఎయిదర్ ఆర్ కేస్ అనేది ఒకటి ఉందండి. డైరెక్ట్గా చెప్పుకుంటే ఈ 2 కూడా ఫాలో అవ్వవు, ఖచ్చితంగా మనం చెప్పలేం. ఇప్పుడు నో ఫ్లవర్స్ ఆర్ లీవ్స్ అని మనం చెప్పేలేం, ఒక ఫ్లవర్ కూడా లీఫ్ కాదు అని చెప్పేలేం డైరెక్ట్గా. అలాగే కొన్ని ఒక ఫ్లవర్ అయినా లీఫ్ అవుతుందని కూడా చెప్పేలేం. కానీ ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, ఫ్లవర్కి లీఫ్కి అసలు సంబంధం మనకి ఇక్కడ తెలియదు కాబట్టి ఇక్కడ మనకి నో, ఒకటి అవ్వదంటున్నాడు, ఇక్కడ ఒకటైనా అవుతుంది అంటున్నాడు. సో ఏంటి, అయితే ఇది అవుతుంది లేదంటే ఇది అవుతుంది అనే కేసు ఇక్కడ మనకు వస్తుంది. సో ఇక్కడ ఏమవుతున్నప్పుడు ఎయిదర్ కన్క్లూజన్ 1 ఆర్ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఆన్సర్ అవుతుంది అని సింపుల్గా చెప్పచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 631:10 261 క్వశ్చన్ మార్క్ అన్నారు. చూసుకోండి క్లియర్గా, దీని నుంచి ఇది వచ్చింది అని క్లియర్గా మెన్షన్ చేస్తారండి క్వశ్చన్లో. అలాగే దీని నుంచి ఇది వస్తుంది, ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి అదే రిలేషన్ ఉంది అని క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు క్లియర్గా. సో అంటే దీని నుంచి ఇది వచ్చింది, దీని నుంచి ఏమొస్తుంది బాగా అబ్జర్వ్ చేయండి, వెంటనే అర్థమైపోతుంది. ఏంటి, మూడింటిని కూడా కలిపితే 6 + 3 + 1 ఎంత, 10. 2 + 6 + 1 ఎంత, 9. సో 9 ఆన్సర్ అవుతుందని సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడెడ్ లాంగ్వేజ్ AIOBPG ఈజ్ రిటన్ యాజ్ OIAGPB, దెన్ XUKM ఈజ్ కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు క్లియర్గా చూడండి, ఏంటి, AIOBPG. అవునా? దీన్ని ఏం చేశారంట, OIAGPB. అంటే ఇక్కడ ఏం చేశారు, సగం చేసి వీటిని ఇలా మార్చారు. జస్ట్ అంటే AIO ఉంది, రివర్స్ చేసి OIA పెట్టారు. BPG ఉంది, రివర్స్ చేసి GPB పెట్టారు. అవునా? జస్ట్ సగం చేసి దీన్ని ఏం చేశారు, రివర్స్ చేశారు. దీన్ని ఏం చేశారు, రివర్స్ చేశారు ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి, కోడ్ XUKMకి ఏమవుతుందండి, అప్పుడు దీన్ని హాఫ్ చేసి XUని రివర్స్ చేస్తాం, UX అవుతుంది, KMని రివర్స్ చేస్తాం, MK అవుతుంది. క్లియర్గా చూసుకోండి, ఇలాంటి క్వశ్చనే, ఇదే ప్యాటర్న్లో కూడా చాలాసార్లు క్వశ్చన్ అడిగారు SSCGDలో. సో మీరు ఈ ప్యాటర్న్ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట కోడింగ్ డీకోడింగ్లో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రీజనింగ్ సిరీస్ చూడండి. 20, 10, 10, 15, 30 క్వశ్చన్ మార్క్ అన్నారు. ఎప్పుడు కూడా ఈ సిరీస్లోని ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్ కనుక హాఫ్కి దగ్గరలో ఉంటే
అది ఇంటూ 0.5 అయ్యే ఛాన్స్ ఉంది అనేది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడంటే ఏంటి 20 ఇంటూ 0.5 అంటే 20 హాఫ్ 10. ఇప్పుడు ఏమవుతుంది 10 నుంచి 10 రావడానికి ఇంటూ 1, 10 నుంచి 15 రావడానికి ఇంటూ 1.5, 15 నుంచి 30 రావడానికి ఇంటూ 2. అంటే ఏంటి ఫస్ట్ ఇంటూ 0.5 చేశారు, తర్వాత ఇంటూ 1 చేశారు, తర్వాత ఇంటూ 1.5 చేశారు, తర్వాత ఇంటూ 2 చేశారు, తర్వాత ఇంటూ 2.5 చేస్తారు. 2.5 అంటే 75 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి రూల్ ఏంటి, ఒకవేళ గనక ఫస్ట్ నెంబర్కి నెక్స్ట్ నెంబర్ కనుక 0.5 మల్టిప్లికేషన్ అంటే హాఫ్కి దగ్గరలో ఉంటే, కరెక్ట్గా హాఫ్ అవ్వక్కర్లేదు, కొన్నిసార్లు హాఫ్కి దగ్గరలో ఉంటే అంటే ఇంటూ 0.5 చేసి +1 +2 +0.5 ఏదో ఒకటి కూడా యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇంటూ 0.5 +0.5 చేస్తారు, తర్వాత ఏంటి ఇంటూ 1 +1 చేస్తారు అలా. సో హాఫ్కి దగ్గరలో ఉంటే ఇది మనం గమనించుకోవాలి, ఒకసారి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనండి, అది కూడా చూడండి, ఇక్కడ ఒకసారి తగ్గింది, తర్వాత ఇంకా అలా పెరుగుతూ వెళ్తుంది, అవునా? సో అప్పుడు కూడా ఇంటూ 0.5 మనం దృష్టిలో పెట్టుకోవాలి, రైట్? సో నెక్స్ట్ సిరీస్ చూద్దాం. 57, 78, 99, 120 క్వశ్చన్ మార్క్ అన్నారు. క్లియర్గా ఫస్ట్ ఏం చేస్తాం, అంత ప్యాటర్న్ ఏమి మంచి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ పక్కన ఉన్నట్టు ఏం కనిపించట్లేదు కదా. అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా డిఫరెన్స్ చూస్తాం. డిఫరెన్స్ ఎంత ఉంది 21, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 21, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 21. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉండాలి 21. సో అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 141 అవుతుంది అనమాట, రైట్? సో ఓకే గైస్, మీరు కనుక నెక్స్ట్ షిఫ్ట్స్లో కనుక ఎగ్జామ్ రాసినట్లయితే ఆ క్వశ్చన్స్ కూడా కింద కామెంట్ చేయండి. సో మనం వాటిని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వీడియోస్లో. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.